10 నిమిషాలల్లా నువ్వు గనక ఒకవేళ పైసలు పంపించకపోతే రోజు రాత్రిలలో నీది మీ అయ్యది రూపురేఖలు మారిపోకపోతే నా పేరు వేదాంత్ కాదు, నా మీడియా వేదాంత్ మీడియా కాదురా. ఇక నువ్వు డైరెక్ట్ ఛాలెంజ్ ఇస్తున్నావు. ఇప్పుడు నువ్వు పైసలు పంపించాలి, నాకు స్క్రీన్ షాట్ పెట్టాలి. హలో అన్న కాడికి వచ్చినావురా? అరే బట్టే పైసలు కొట్టేసిండు మీ వల్ల, కేవలం మీ వల్లనే మనం చాలా మంది బాధితులను కాపాడగలుగుతున్నాం. అదే అమౌంట్ పంపించాడన్నా, రాదనుకున్నాను. అమౌంట్ మీ వల్ల వచ్చిందన్న, థ్యాంక్స్ అన్నా. చాలా మంది కింద కామెంట్లు పెడుతున్నారు, రౌడీ రాకేష్ అనే వ్యక్తి కూడా గిట్ల చేతులు లేపకుండా చేసిండు సంవత్సరం కిందనే. ఇదంతా కూడా అబద్ధం. భగవంతుడు అనగానే ఒక దందా లేక ఎందుకు చూస్తారు మీరు అందరికి? చేస్తురు కాబట్టి. అరే నీ చెయ్యి ఎట్లా లేవకుండా చేస్తానో చూడు, తెల్లారి పడిపోయేటట్టు చేస్తా చూడు. స్క్రిప్ట్ రాంగ్ ఎవరో ప్లాన్ చేసి స్వామి. మళ్ళీ అడుగుతున్నా స్వామి మీ దగ్గర శక్తులు ఉన్నాయా? ఈడ ఏడవాలని కాదు, ఇలా చూపించాలని కూడా కాదు, ఇప్పుడు నేను నిజంగానే చెప్తున్నా. నీ శక్తితోటి నా చేతులు పడి. నా దగ్గర ఎట్లాంటి శక్తులు లేవు. మొదటి పూజ, రెండో పూజ, శాంతి పూజ. దొంగ భయంకరాడు 11 హోటళ్లు కొనుగోయాలనా? నిన్ను కోయాలరా ఫస్ట్. నీ కొడుకుని, నిన్ను, నీలాంటి మోసం చేస్తున్న రాక్షసులను కోయాలి. మెడల మీద మూలలు పెట్టి కొట్టాలి కొడుకులకు. అలా వేరే యూట్యూబ్ ఛానళ్ళు ఎందుకు మాట్లాడతలేవు దీని మీద? వేరే మీడియాలు ఎందుకు మాట్లాడతలేవు వీటి మీద? బహిరంగంగా ప్రజలను ఇంత మోసం చేస్తుంటే ఏం చేస్తున్నారు అంతా అని పెడుతున్నారు. దేవుని వెనక దొంగ కథలు పడతాం, దేవుని ముంగడికి వచ్చి 100 కొబ్బరికాయలు కొడతామంటే దేవుడు ఎట్లా ఒప్పుతాడా? నువ్వే ఒప్పో మనిషివై. ఎవడన్నా నీ ముంగడికి వచ్చి నీ భజన కొట్టి నీ వెనకాల పోయి వాడు నీ గురించే చెడు మాట్లాడుతున్నాడు అయినాడు, చిల్లరగాను 2 ముద్దల పామును ఉన్నాడు, మాకెళ్ళడం దొబ్బవు అంతే పోయి. దేవుడు సీసీ కెమెరాలు అంటాడు కదా, నువ్వు ఆయన ముంగడికి వచ్చి జర స్నానమీనం చేసి మంచిగా నామాలు రుద్ది దేవుడా అట్లా కాదు చూసుకోయి కానీ నీకన్నా హుషారు కానీ దేవునితోడే వ్యాపారం చేస్తా అంటే ఎట్లా పోయి? మన ఇంట్లో గిన్నెల సప్పుళ్ళు ఉంటాయి, మన పక్కకు పెట్టి మంది గిన్నెలను కొడతాం. వాడు ఇట్లా చేసిండు, వీడు ఇట్లా చేసిండు, వీడు నాశనం కావాలి, వాడు మోసపోవాలి, వాని ఇంట్లో సాడు పోయా, వీని ఇంట్లో ఇది పోయా, వాని నోట్లో మన్ను పోయా, ఆయన ఇంట్లో పీనికెళ్ళా. మాటలేమో గివన్నీ. మళ్ళీ నీ ఇంట్లో ఉన్న బిడ్డకు మాత్రం మంచోతో పెళ్లి కావాలి, నీ ఇంట్లో ఉన్న కొడుకు మాత్రం మంచి జాబ్ రావాలి, నీ ఇంట్లో ఉన్న ముసలోని మాత్రం ఆరోగ్యంగా ఉండాలి. ఏడికెళ్ళి అయితే ఇవన్నీ ఫస్ట్ మంది మీద శాపనార్థాలు ఆపేయండి కదా. ఈ రోజు ఒక బాధితుడు ఫోన్ చేసిండు. మీ కళ్ళ ముంగటనే ఏ అశోక రాజు అయితే డబ్బులు తీసుకొని ఇవన్నీ మాయ మాటలు చెప్పి మోసం చేసిండో వానికి ఫోన్ చేసి రిటర్న్ పైసలు ఇప్పిద్దాం. హలో, లైన్ లో ఉన్నాడా? అశోక రాజు ఏమైంది బాబు? ఇక్కడ ఈ పంచాయతీ ఏంది? రేపు మాపు అని చెప్పి దాదాపు 5 రోజుల నుంచి చెప్తున్నావంట తమ్ముడు. నువ్వేమన్నా అంటే మా నాయన మోసం చేయడు, మా నాయన శ్రీరామచంద్రుడు, మా నాయన గొప్ప మనిషి అని మాటలు మాట్లాడుతావు నువ్వు. ఏయ్ నువ్వు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఇప్పుడు గనక పైసలు పంపించకపోతే 5 నిమిషాలలో నేను పిల్లగాన్ని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించి నేను కెమెరాలు తీసుకొని నేను ఇప్పుడు సికింద్రాబాద్ లో నీ ఆఫీస్ దగ్గరికి, నువ్వు నీ ఇల్లు అడ్రస్ తెలియదని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు భ్రమపడుతున్నారు మీరు మీ ఇల్లు అడ్రస్ నాకు తెలియదు అని చెప్పి. నేను పోలీసు వాళ్ళను మీడియాని తీసుకొని మీ ఇంటికి వస్తా చెప్తున్నా నేను. ఇప్పుడు లైన్ లోనే ఉంటావు, పైసలు కొట్టు నువ్వు. నువ్వు ఎవరిని ఎందుకు అడుగుతావు? లక్షల ప్రజల నుంచి దోచుకున్నప్పుడు తెలియదు మీకు ఈరోజు పైసలు లేవని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు పైసలు మీరు? దోచుకోకపోతే ఇప్పుడు బాధితుడు ఎందుకు వచ్చిండ్రా బాడుస్? ఏం చెప్పి తీసుకున్నారు పైసలు? నేను ఎరికెళ్ళి నువ్వు ఆగరా. అరే నువ్వు చెప్పు తమ్ముడు, ఏమని చెప్పారు నీకు? ఏమని చెప్పిండు నీకు వీడి బట్టే బాజుగాడు? ఏమని చెప్పి పైసలు తీసుకున్నారు నీ దగ్గరికి? అన్న పూజ చేస్తానన్న, ఫస్ట్ పూజ కాలేదు, రెండో పూజ చేయాలన్నాడన్న. ఏం పూజలు చేయాలంట? మా చెల్లి నేను ఇద్దరం కలిసి ఛానల్లో చూసామన్నా. ఓకే, నాకు ప్రాబ్లం ఉన్నది అనేసి అడిగాను. ఏం ప్రాబ్లం అన్నాడు. నాకు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ లో ఒప్పుకున్నారు, మళ్ళీ గొడవ జరిగింది, లవ్ ప్రాబ్లం సమయాన్ని అడిగాను. ఖచ్చితంగా నేను మంత్రాలతో వాళ్ళ అమ్మకు పంపించి వాళ్ళ నాన్నకు పంపించి నేను మంత్రాలతో నేను
అదేదో ముడి వేసి చేస్తానన్నాడన్నా. వసీకరణ చేస్తాడా చేతబడి చేస్తాడా? నేను నమ్మిపోయేసి నేను అమౌంట్ ఇచ్చేసానన్న. 20,000 ఎంతో అడిగాడన్న ఫస్ట్. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ 9,000 ఉందన్నాను. 9,000 అట్లా ఇట్లా కాదని 11,000 పంపించానన్నాడన్న. అంటే ఈ ప్రేమలో విఫలమైతే ప్రేమను కలుపుతాడు వీడు. నేను అడిగానన్నా వేదాంత్ అన్న ఛానల్లో మీ గురించి ఇలా వచ్చింది కదా స్వామి అని అడిగితే, లేదు అతను అంతా ఫేక్ న్యూస్ చెప్పుకుంటాన్నాడు అంతే అని చెప్పాడన్నా. 40,000 ఇస్తాను మీరు రిజల్ట్ చెప్పింది అన్నాడు. 9 రోజుల్లో చేస్తానన్నాడన్నా. మేకపోతే బలి అన్నాడన్నా. మేకపోతులో ఎన్ని మేకపోతులను బలి చేయాలి? వీన్ని బలి ఇవ్వాలి. ఫస్ట్ సమాజం మంచిగా ఉండాలంటే వీన్ని బలి ఇవ్వాలి. వీన్ని బలి ఇవ్వాలి. టీటీహెచ్ లో నీ దగ్గర ఒక వస్తువు పెట్టుకోవాలి, ఆ వస్తువు పెట్టుకుంటే కానీ జరిగిపోతుంది అన్నాడన్నా. మళ్ళీ నాకు ఈ వస్తువు వద్దు, నీ మోసం చేస్తున్నాడు అంటే, లేదు ఖచ్చితంగా అవుతుంది, నీ వస్తువు పెట్టుకో అన్నాడన్న. ఆ వీడియో చూస్తేనే కాల్ చేసేసాను అన్న. 11 చేశాను, మీరంతా మోసం చేస్తున్నారు, నాకు అమౌంట్ ఇస్తారా లేదా? వేదాంత్ అన్న నేను అంతకుముందు మీకు ఇన్స్టాలో మెసేజ్ చేసి నెంబర్ తీసుకున్నా కదన్నా. అవును. వెంటనే కాల్ చేశాడు. లేదు వేదాంత్ చెప్పొద్దు, నేను నీకు ఇచ్చేస్తాను అన్నాడు. లేదు స్వామి మీరు ఇప్పుడు పంపించాడు కంటే 1/2 అవర్ లో పంపించండి, అన్న కావాలంటే చెప్తాను. నీ పైసలు 5 నిమిషాలలో వస్తున్నాయి. కరెక్ట్ గా టైం చూసుకో. 7:30 వరకు నీ పైసలు నీకు రాకపోతే నేను పోయి వన్ శాంతి పూజ చేస్తే ఇప్పుడు ఉండు. లైన్ లో ఉన్నాడా? లైన్ లో ఉన్నాడా బట్టే బాస్ గాడు? చూస్తాను. కట్ చేశాడన్నా. కట్ చేసి నేను కలుపుతా, నువ్వు టెన్షన్ తీసుకోక, నేను కలుపుతా. అశోక్ రాజు అని ఫోన్ కలుపు. అమ్మా దొంగ కొల్లి నువ్వు పని నేను చేస్తా. హలో అన్న కాడికి వచ్చినావురా? అరే బట్టే అన్న కాడికి వచ్చినావురా? అరే బట్టే నువ్వు 10 నిమిషాలలో బాధితునికి పైసలు పంపిస్తున్నావా లేదా? నాకు ఇప్పుడు నేను లైన్ లో ఉంటా, బాధితునికి పైసలు వెళ్ళిపోవాలి. లైన్ లో ఉంటా, ఫోన్ కట్ చేసినావు అనుకో. ఇగో ఇక్కడ నేను 10 నిమిషాలలో నువ్వు పైసలు పంపించకపోతే నా తల్లి. అరే ఇంద్రా నా మాటిన్రా నువ్వు 10 నిమిషాలు నా మాటిను నువ్వు 10 నిమిషాలల్లా నువ్వు గనక ఒకవేళ పైసలు పంపించకపోతే రోజు రాత్రిలలో నీది మీ అయ్యది మొక్క చిత్రాలు మారిపోకపోతే, రూపురేఖలు మారిపోకపోతే, నా పేరు వేదాంత్ కాదు, నా మీడియా వేదాంత్ మీడియా కాదురా, నీకు నాకు సైరా. ఇక నువ్వు డైరెక్ట్ ఛాలెంజ్ ఇస్తున్నావు. ఇప్పుడు నువ్వు పైసలు పంపించాలి, నాకు స్క్రీన్ షాట్ పెట్టాలి. అమ్మ పైసలు కొట్టేసిండు మీ వల్ల, కేవలం మీ వల్లనే మనం చాలా మంది బాధితులను కాపాడగలుగుతున్నాం. హలో అదే అమౌంట్ పంపించాడన్నా, రాదనుకున్నాను. అమౌంట్ మీ వల్ల వచ్చిందన్న, థ్యాంక్స్ అన్నా. ఏం పర్లేదు, నీలాంటి వల్ల అన్యాయం జరిగినప్పుడు బరాబర్ వేదాంత్ మీడియా నిలబడుతుంది. నువ్వు నా వరకు లేటు వచ్చినావు, నా వరకు ముందే వస్తే నీ పైసలు నీకు ముందే ఇప్పిస్తుండే. రైట్, జాగ్రత్తగా ఉండు. ఇంకోసారి ఇట్లాంటి ఫ్రాడ్స్ కి గురవ్వకు, ఇలాంటి ఫేక్ వాటిని నమ్మకు. ఏమున్నా నువ్వు ధర్మం ఉండు, అన్ని మంచి జరుగుతాయి. కానీ ఇంకా జాగ్రత్త. ఓకే ఏం పర్లేదు. మొన్న ఆల్రెడీ ఒక బాధితునికి మనము ఇదే విధంగా ఫోన్ చేస్తే బాధితునికి పైసలు ఇప్పించినాం. ఇంకొకసారి బాధితులు నేను ఈ విధంగా మోసం చేయని చెప్పి మళ్ళా వెనక ఈ బట్టే బాజు అడిగో ఇట్లనే మొదలుపెట్టారు. ఈ కొడుకులు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు. మొదటి పూజ, రెండో పూజ, శాంతి పూజ, దొంగ భయంకరాడు. 11 పొట్టేళ్లు కొనుగోయాలనా? నిన్ను కోయాలరా ఫస్ట్. నీ కొడుకుని, నిన్ను నీలాంటి మోసం చేస్తున్న రాక్షసులను కోయాలి. మెడల మీద మూలలు పెట్టి కొట్టాలి కొడుకులకు. రౌడీ రాకేష్ అనే వ్యక్తి కూడా ఇట్లనే మంత్రాలని, మాయమని, ఇంకోటని చేతులు లేపకుండా చేసిండు. ఓ గాల మీద పడుండి ప్రముఖ ఛానళ్లలో ఆ వీడియోలు పెట్టిరు, ఆ వీడియోల మీద పడుండి అని చెప్పి మాట్లాడుతున్నారు. సంవత్సరం కిందనే ఇదంతా కూడా అబద్ధం అని చెప్పి చాలా స్పష్టంగా రౌడీ రాకేష్ తోటి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసిన, చూసుకోండి కావాలంటే. అక్కడ నేను అక్కడ మాత్రం చేయలేపి అట్లాంటి శక్తులు ఉన్నాయని కాదు. జస్ట్ కెమెరామ్యాన్ అద్భుతమైన ఆర్టిస్ట్, ఆయన సినిమాలకు పంపిద్దాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. డైరెక్టర్లు వీడియో సినిమాలకు పంపించాలి, ఎందుకంటే చేయలేవలేదని చాలా అద్భుతం. నేను అంటున్న విషయం ఏంటంటే స్వామి, స్క్రిప్ట్ రాంగ్ ఎవరో ప్లాన్ చేసిరు స్వామి. మళ్ళీ అడుగుతున్నా స్వామి, ఇదే ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా. ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ, కావాలంటే పాత తీసేద్దాం. మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, స్వామి మీ దగ్గర శక్తులు ఉన్నాయా? శక్తులు ఉన్నాయా లేవా? సింగిల్ ఆన్సర్ ఇచ్చేసాను. నా దగ్గర ఎట్లాంటి శక్తులు లేవు. భగవంతుడు అనగానే ఒక దందా లేక ఎందుకు చూస్తారు మీరు అందరికి?
చేస్తురు కాబట్టి స్వామీజీని ఇంటర్వ్యూ చేయాలంటే మీరు పైసలు తీసుకుంటున్నారంట, పైసలు తీసుకునే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాస్తవమా? సనాతన ధర్మం మీద మనం ఏం చూపిద్దామని ఎన్నిత జ్ఞానం లేనటువంటి పూజారి వేషంలో ఉన్నటువంటి మూర్ఖులను బయటికి తీసుకొచ్చి బట్టె బయలు చేసిన బట్టలిప్పిన ఈ రాతలకు, నా తలరాతకు, నా జీవిత రాతకు సంబంధం ఏంటి? లక్ష్మీ రేఖ బాగుంది. లక్ష్మీ రేఖ ఎక్కడ మధ్య రేఖ ఇదా అండి? నా ఫోన్ పేలో 1000 రూపాయలు లేవు. చెంబుల శక్తి ఉన్నది, చాకు పెడితే చెంబులు వేస్తుంది అంటే చెంబుల కింద శక్తి కాదురా ఉన్నది, గట్టిగా ఉన్నదని. కిందేముంది? కింద ఏం లేదు, మొత్తం బియ్యమే. నేను ఇక్కడ పోయొచ్చా? అంటే ముందు గట్టిగా లోపలికి పెట్టలేదు కదా అని. లోపలికి ఏం లేదు, అది చిన్న చెమ్ము. ధర్మం ఏ రోజు నన్ను గాలిలో దీపం పెట్టు, నీటి మీద రాతరాయు, గాలిలో మేడలు కట్టని చెప్పలేదు నాకు. ధర్మంగా నువ్వు కష్టపడు, ధర్మంగా డబ్బులు సంపాదించుకో, నిన్ను కన్నా తల్లిదండ్రులను మంచిగా చూసుకో, తోడబుట్టిన వాళ్ళని మంచిగా చూసుకో అని చెప్పింది. నేను అదే విధంగా అందరినీ మంచిగా చూసుకుంటూ నా దేవుని నేను మొక్కుతున్నా. సర్వే జన సుఖినో భవంతు అనుకుంటా మాట్లాడుతున్నా స్వామి. ఉష్ అని ఒకరు, బుయ్య అని ఒకరు, ఇట్లా అని ఒకరు, ఇట్లా అని మీరే చేసేది స్వామి. ఇవన్నీ స్వామి మోసం చేసేది. ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగంలో ఎవరి దగ్గర కూడా అంత మహాశక్తులు ఎవరి దగ్గర లేవు. అన్ని ఫేక్, ఇవన్నీ కూడా అబద్ధాలు. మీరు ఈ నమ్మకాలతోటి బలవ్వకండి, ఇవన్నీ అబద్ధాలు. 100 సార్లు నోరెత్తి చెప్పినా కూడా మళ్ళా వాళ్ళ బారిన పడుతున్నారు, మోసపోతున్నారు. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అరే బాబు, ఇవన్నీ కూడా ఎవ్వరి స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు. ఒకడు డబ్బు సంపాదించుకోవాలని అండ్ ప్రజలు వచ్చి అడుగుతున్నారు నాకు, అలా వేరే యూట్యూబ్ ఛానళ్ళు ఎందుకు మాట్లాడతలేవు దీని మీద, వేరే మీడియాలు ఎందుకు మాట్లాడతలేవు వీటి మీద, ఇంతమంది ఫేక్ బాబాలు బయటకు వచ్చి బహిరంగంగా ప్రజలను ఇంత మోసం చేస్తుంటే ఏం చేస్తున్నారు అంతా అని పెడుతున్నారు. నేను క్లారిటీ విషయం చెప్తా పోయి, కొంతమందికి సబ్జెక్ట్ నచ్చకపోవచ్చు, ఇంకొంతమందికి అసలు సబ్జెక్టే తెలియకపోవచ్చు. మన వీడియో అందరు చూడాలని రూల్ లేదు కదా. ఇంకొంతమంది వాళ్ళకు వీడియోలు పెట్టాలని ఉన్నా వాళ్ళు కూడా గతంలో గివే పైసలు తీసుకొని గివే ఫేక్ బాబా అని రివీల్ చేసి ఉంటారు. ఎందుకు మాట్లాడతారు? ఒక దొంగ వచ్చి ఇగో వీడు దొంగ అని ఇంకొకరిని చూపిస్తే మిగతా 3 ఏళ్ళు మన మీద చూపియాయా? అంతే. ఇంకొన్ని మీడియా ఛానళ్ళు కూడా ఈ ఫేక్ బాబా వాళ్ళని తీసుకొచ్చి ప్రజలను మోసం చేసిరు. వాళ్ళకి నోరెట్లు వస్తుంది? రాదు కదా, తెరిస్తే కంప అయిపోతుంది కదా. అట్లా మాట్లాడతలేరు. ఇప్పుడు నేను ఏ యూట్యూబ్ ఛానల్ అయితే బాల స్వార్థం కోసం డబ్బులు తీసుకొని లేనిపోని మంత్రశక్తులు, తంత్రశక్తులు అని చెప్పి చూపించినయో అవన్నీ వీడియోలు మీరు సైలెంట్ గా ప్రైవేట్ లో పెట్టుకుంటే మంచిది. లేదు మేము పెట్టుకోమంటే అందరి గురించి వీడియోలు తీయాల్సి వస్తుంది. ప్రజలకు నిజ నిజాలని బయట పెట్టాల్సి వస్తుంది. అంతే సింపుల్. ప్రజలు సబ్స్క్రైబ్ బటన్ కొడితేనే మన పొట్ట నిండుతున్నది. వాళ్ళు మోసపోవద్దు, రుణపడాలి. పాలిచ్చి పెంచిన తల్లికి, బాధలో ఉన్నప్పుడు ముందుకొచ్చి సహాయం చేసిన వ్యక్తికి ఎప్పుడు మోసం చేయదు. మీరు ఏం లేనప్పుడు సబ్స్క్రైబ్లు కొట్టి మిమ్మల్ని ఇంత పెద్ద స్థాయిలో పెట్టింది కదా, అందరినీ బయట పెడతా. వాడెవ్వడన్నా గాని నా సబ్స్క్రైబర్స్ కి, నా ప్రజలకు, నా అనుకున్న నా ప్రజలకు నేను విజ్ఞప్తి చేసి చెప్పుకుంటున్నా, తప్పుగా మాట్లాడితే క్షమించండి ప్రజలారా. వద్దు, మంచిగా ఉండుండి. కష్టపడితే రూపాయి వస్తుంది పోయి, ఆ రూపాయి విలువ నాకు తెలుసు. తింటే ఒక రోజు పోయి కడుపు నిండి అన్నం తినుండి. గివేం పంచాయతీలు, అడమైన పంచాయతీలు. అన్నమ్ము వీని నమ్ము, వీని దగ్గర నాశనంగా, వాని దగ్గర నాశనంగా, వీడ మోసపో, ఆడ మోసపో. ఇదేం కథ? లేనిపోను కథ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితాలను మార్చగలిగే అంత శక్తి వాని దగ్గర ఉంటే ఫస్ట్ గాబ్ దుకాణం పెట్టుకొని, దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని గాడెందుకు ఇవన్నీ చేస్తాడు? ఫస్ట్ వాన్ దుకాణం వాడు సరిదిద్దుకుంటాడు కదా. వాని దగ్గర అంత శక్తి ఉంటే. ఇంత సింపుల్ లాజిక్ పాయింట్ మర్చిపోతారా? వాడెవడో వచ్చి ఉంగరాలతో తొడుగుతా మీ జీవితాలు మార్చేస్తా అంటున్నాడంట. వాడు నిజంగానే వాని దగ్గర అంతగానం శక్తివంతమైనటువంటి ఉంగరాలు ఉంటే, అంతగానం శక్తివంతమైనటువంటి రత్నాలే ఉంటే వాడెందుకు ఆడ బయట రోడ్డు మీద పెట్టి దుకాణం పెట్టుకొని అమ్ముకుంటాడు? ఇప్పటి వరకు ఏడ అంబానియో లేకపోతే ఏడ ఇంకోటి అవుతాడు కదా. ఈ దుకాణాలు ఎందుకు పెట్టుకుంటారు? లాజిక్ మిస్ కాకుండా నీకు మంచి జరగాలి, నీ ఇంట్లో ధనం ఉండాలి, మంచి స్థాయికి వెళ్ళాలి, రోజు రోజుకి ఎదుగుదల ఉండాలి, ఆరోగ్యంగా బాగుండాలి. ఇవన్నీ ఉండాలంటే కావాల్సినటువంటి 5 లక్షణాలు. ఒకటి, ఎవ్వనికి శాపనార్థాలు పెట్టకు. నీ చుట్టం గాని, పక్కం గాని, మిత్రుడు గాని, శత్రువు గాని, ఎవ్వడన్నా గాని ఒక నాశనాన్ని నువ్వు కోరకు. వాడు నీ నాశనాన్ని కోరినంత మాత్రాన నువ్వు నాశనం అయిపో. రెండోది, ఎవడన్నా ఎదుగుతుంటే కుళ్ళుతనం అవసరం లేదు మనకి. ఒకటి ఎదుగుతుంటే సంతోషపడకపోయినా పర్లేదు కానీ బాధపడి ఏడ్చుకుంటా నీ మనశ్శాంతిని నువ్వు కోల్పోకు. ఎదిగేటోడు నువ్వు ఏడ్చినంత మాత్రాన ఎదగకుండా ఉండడు. కుళ్ళుతనం అవసరం లేదు. మూడోది, మన ఇంట్లో గిన్నెల సప్పుడు ఏమున్నాయి, మన పంచాయతీలు ఏమున్నాయి గవి చూసుకో ఫస్ట్. పక్కినింటి ఆ ఇంట్లో ఏం పంచాయతీ ఉన్నది, ఈ ఇంట్లో ఏం పంచాయతీ ఉన్నది, ఈడేం నడుస్తున్నది, ఆడేం నడుస్తున్నది, ఊకే కట 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 పెట్టుకో. అందరు మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలని కోరుకో. అంత మంచిగా జరుగుతుంది. ఎప్పుడు మంది పంచాయతీలు కావాలంటే మాత్రం నీ ఇంట్లో పంచాయతీలు వచ్చి పడతాయి. నాలుగోది, కర్మను నమ్ముకో. నువ్వు ఏం చేసినా మళ్ళా రిటర్న్ మిత్తితో సహా నీకే తిరిగి వస్తుంది. దీన్ని నమ్ముకో. ఐదోది, నిన్ను కన్న నీ తల్లిదండ్రులకు నీ వల్ల కంట తడి పెట్టకుండా చూసుకో. వాళ్ళ బాధకు నువ్వు కారణం అవ్వకు. నువ్వు ఏ గ్రంథంలోనన్నా చూసుకో, ఏ పుస్తకంలోనన్నా చూసుకో, రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్, ఎందులోనన్నా చూసుకో. ఇంట్లో తల్లి సేవ, తండ్రి సేవ, వీటికి మించిన సేవ లేదు. నా కళ్ళతోటి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా. అయ్యప్ప
స్వామి మాలేసుకున్నప్పుడు ఈ ఇరుముడు కట్టుకొని శబరిమల బయలుదేరేటప్పుడు అక్కడ తల్లికిచ్చే విలువ ఎంత గొప్పగా ఉంటదంటే, అన్ని రోజులు నువ్వు దేవుడి దీక్షలో ఉన్నందుకు నీ కాళ్ళందరూ మొక్కుతే, ఆ రోజు నువ్వు ఎప్పుడైతే శబరికి బయలుదేరుతావో ఆ రోజు తల్లి కాళ్ళు మొక్కి బయలుదేరుతావు. తల్లి ఆశీర్వాదాలతో బయలుదేరుతారు. తల్లి చేతి లేకుండా ఏం పనులు జరగవు అక్కడ. నువ్వు నమ్ముకున్న ఏ దేవుడైనా పర్లేదు, నిన్ను కన్న నీ తల్లిని మంచిగా చూసుకో, అన్ని మంచిగా. దేవుని వెనుకనేమో లంగగత్తలు పడతాం, ఇంట్లో కూర్చొని మంది గిన్నెలు కొడతాం, మన ఇంట్లో గిన్నెల సప్పుళ్ళు ఉంటాయి, మన పక్కకు పెట్టి మంది గిన్నెలను కొడతాం. వాడు ఇట్లా చేసిండు, వీడు ఇట్లా చేసిండు, వీడు నాశనం కావాలి, వాడు మోసపోవాలి, వాని ఇంట్లో సాడు పోయా, వీని ఇంట్లో ఇది పోయా, వాని నోట్ల మన్ను పోయా, ఆయన ఇంట్లో పీనికెళ్ళా, మాటలేమో గివన్నీ. మళ్ళీ నీ ఇంట్లో ఉన్న బిడ్డకు మాత్రం మంచోతో పెళ్లి కావాలి, నీ ఇంట్లో ఉన్న కొడుకు మాత్రం మంచి జాబ్ రావాలి, నీ ఇంట్లో ఉన్న ముసలోని మాత్రం ఆరోగ్యంగా ఉండాలి. ఏడికెళ్ళి అయితే ఇవన్నీ ఫస్ట్ మంది మీద శాపనార్థాలు ఆపేయండి కదా. కుళ్ళు, కుతంత్రం, పగ ఏడికి దారి తీస్తాయి. వాడు ఎవడో వచ్చి ఆకు మీద దేవతను చూపిస్తాడు, ఇంకోడెవడో వచ్చి మీరు బ్రేకప్ అయిపోతే మీ ఇద్దరిని వశీకరణ చేసి కలుపుతాడు, ఇంకోడెవడో వచ్చి చేతబడి చేస్తాడు, ఈడ కూర్చుంటే ఆడేనో నొప్పిలేస్తా అంటే ఇట్లా అవలగాలం అయితే మీకు కళ్ళ ముంగటే మన జీవితాలు మనం నాశనం చేసుకుంటాం. ఇలాంటి అన్ని అడ్డమైన ప్రమోట్ చేసే కొడుకులు నీ కొడుకులను నమ్మితే సబ్స్క్రైబ్ బటన్ కొట్టి మళ్ళీ ఇంత నుక్సానే వద్దు. అజ్ఞానంతో బ్రతకకండి, ఇలా వివేకంతో ఆలోచించుండి కదా. ప్రస్తుతం మనం ఎంత ఆధునిక కాలంలో బ్రతుకుతున్నామో, నీ నమ్మకం నీకెప్పుడు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటట్టుగా ఉండాలి. నీ అవసరం ఇంకొకటికి అవకాశంగా మారొద్దు. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు పుట్టగొడుగుల్లా పుడుతూనే ఉంటారు. ప్రజలలో చైతన్యం తీసుకురావాలని నేను ఇవన్నీ చేస్తున్నా. యథార్థంగా ఉండు పోయి, ఒకని మంచి కోరకపోయినా పర్లేదు కానీ ఇంకొకరిని చెడు కోరకపోయి, ఒకరికి నవ్వించకపోయినా పర్వాలేదు కానీ నీ వల్ల ఒకరి కంటతడి పెట్టకుండా చూసుకో. యథార్థంగా ఉండు. గీడ మంచిగా ఉండు. గీడ మంచిగా ఉన్నప్పుడు ఈ నుంచి మంచి మాటలే వస్తాయి. దేవుని వెనక దొంగ కథలు పడతాం, దేవుని ముంగడికి వచ్చి 100 కొబ్బరికాయలు కొడతామంటే దేవుడు ఎట్లా ఒప్పుతాడా? నువ్వే ఒప్పవు మనిషివై. ఎవడన్నా నీ ముంగడికి వచ్చి నీ భజన కొట్టి నీ వెనకాల పోయి వాడు నీ గురించే చెడు మాట్లాడుతున్నాడు, నీ గురించే నీ లంగ కథలు పడుతున్నాడు అంటే ఆ విషయం నీకు తెలిస్తే ఒప్పుకుంటావా? వాడు వచ్చి మళ్ళీ భజన కొడితే, లేకపోతే నువ్వు తోపన్నా, నువ్వు తురుమన్నా, అదన్నా ఊకుంటావా? నడుతున్నా చిల్లరగా నువ్వు 2 మూతల పామును ఉన్నాడు మా అక్కెళ్ళడం దొబ్బవు అంతే పోయి. దేవుడు సీసీ కెమెరాలు అంటాడు కదా, నువ్వు ఆయన ముంగటికి వచ్చి జర స్థానమీనం చేసి మంచిగా నామాలు రుద్ది దేవుడా అట్లా కాదు చూసుకోయి కానీ నీకన్నా హుషారు కానీ దేవునితోడే వ్యాపారం చేస్తా అంటే ఎట్లా పోయి? అర్థం కాదు ఆయనకి. ఏడేం చేస్తున్నావు, ఎవరిని చెడు కోరుతున్నావు, ఎవడు మంచి కోరుతున్నావు, నువ్వేంది 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు, ఎవరి ఏడుపుకు కారణమవుతున్నావు, ఇవి చూడడా దేవుడు. మంచిగా ఉన్నది మీ కథలు. ఏదన్నా నమ్ముతామంటే ఒక్కటి నమ్మాలే పోయి. ఏంటంటే ఇంట్లో ఎప్పుడు కటకట ఉండొద్దు, అత్త కోడల కటకట ఉండొద్దు, తల్లి బిడ్డ కొడుకుల కటకట ఉండొద్దు, భార్యాభర్తల కటకట ఉండదు. మందు గిందు అన్ని బంద్ చేసుకొని మంచిగా ఇంట్లో సంతోషంగా ఎప్పుడు నవ్వులు ఉండాలి, నవ్వుతూ ఉండాలి. ఆటోమేటిక్ అన్ని మంచి జరుగుతుంది. ఈరోజు వేదాన్ మీడియా కడప ఎవరికన్నా బాధేస్తే వేదాన్ మీడియా కడప తొక్కుతుంది, లోపలికి వచ్చి అన్నా అని నోరు తెరిచి అడుగుతున్నది అంటే నేను నిజంగా బాధ్యతగా నేను దీన్ని స్వీకరిస్తున్నా. నేను ఏం చేసినా కూడా అదే నాకు ప్రజలు ఇచ్చినటువంటి ఆధారణ ఇది చిన్న విషయం కాదు. చాలా గొప్ప స్థానాన్ని సంపాదించుకోగలిగిన ఇదంతా కేవలం మీ వల్ల. ఎప్పుడు మీకు రుణపడే ఉంటా, అంటే కాలేంత వరకు రుణపడే ఉంటా. చెప్తున్నా కదా, నిజం మాట్లాడితే, నిజం చూపిస్తే, నిజంగా బ్రతికితే నేరం అయితే ప్రాణం పోయినా పర్లేదు కానీ బ్రతికిన చివరి క్షణం వరకు, తీసుకున్న చివరి ఊపిరి వరకు, ఈ దేహాన్ని నిడిచిపెట్టిన కట్టె కాలేంత వరకు నేను నిజాయితీగానే బ్రతుకుతా. సదా మీ సేవలో. సైనింగ్ ఆఫ్ వేదాంత్. సర్వే జన సుఖినో భవంతు. హలో హలో అన్నా, నేను అట్లే లైన్ లో మాట్లాడచ్చా? ఒక సెకండ్ ఇప్పుడు ఒక నిమిషం లైన్ లో ఉండి మాట్లాడదు. హలో హలో స్వామి, నీ అమ్మని గిచ్చేస్తా, నీ అమ్మని గిచ్చేస్తా. కాదు స్వామి, ఒక్క నిమిషం మాట్లాడండి స్వామి. చెప్పు. మీరు ఇప్పుడు వేదాంత్ అన్నని వీడియో డిలీట్ చేయన్నారు కదండి. ఇప్పుడు ఆ వేదాంత్ అన్న వీడియోని డిలీట్ చేస్తే నాలాంటి బాధ్యత ఎంతమంది మోసపోతారు స్వామి? మళ్ళీ నేను వేదాంత్ అన్న ఛానల్ చూసి ఫాలో లేకన్నా, నేను ఆ ఛానల్ ని చూడకన్నా ఉన్నట్టు నేను మోసపోయానే కదా. మొన్న కూడా మీరు ఏమన్నారు, వేదాంత్ అన్న ఛానల్లో నేను చూసానంటే లేదు వీడియోగా డిలీట్ చేయద్దన్నా, ₹1 కోటి ఇచ్చిన వీడియో డిలీట్ చేయద్దన్నా.